ఆల్ వెల్కమ్ టు 10 Max. పెద్ది పవర్ ప్లే పాన్ ఇండియా ప్రమోషన్స్ తో అద్దరుగొడుతున్న మేకర్స్ ఫైనల్లీ తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు. పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై అంచనాలు పెంచేలా స్పీచ్లతో అద్దరు అనిపించారు. మరి గ్రాండ్ లెవెల్లో జరిగిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఏంటి? సినిమా సక్సెస్ పై మేకర్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ స్పీచ్ ఏంటి? పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మెగా అభిమానుల హంగామాతో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం పెద్ది ఫైడ్ అయింది. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి పెంచేస్తూ ఎనర్జెటిక్ స్పీచ్ తో ఇంప్రెస్ చేశారు రామ్ చరణ్. డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా తన ఫిల్మ్ లైబ్రరీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుందని ఎగ్జైట్మెంట్ పెంచేశారు. మెగా ఫ్యాన్స్ అంచనాలను పెద్ది అందుకుంటుందని సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు రామ్ చరణ్. పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు హీరోయిన్ జాన్వీ కపూర్. సినిమాలో అచ్చియమ్మగా తన రోల్ ఆడియన్స్ ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తుందంటూ క్యూరియాసిటీ పెంచేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా సెట్స్ లో రామ్ చరణ్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మూమెంట్స్ షేర్ చేసి మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఈ గురువారం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న పెద్ది మూవీని బిగ్ స్క్రీన్ పై ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఆడియన్స్ తో పాటు తాను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని ఎగ్జైట్ చేశారు జాన్వీ కపూర్. జూన్ 3 ఈ బుధవారం పెయిడ్ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న పెద్ది సినిమా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు $8 లక్షల కి పైగా వసూళ్లతో మిలియన్ మార్క్ వైపు దూసుకుపోతోంది. పెద్ది సినిమాకి సంబంధించి ఏపీలో బుకింగ్స్ మొదలయ్యాయి. పెద్ది కేవలం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా మాత్రమే కాదు, బిగ్గెస్ట్ ఎమోషనల్ డ్రామా అంటూ అంచనాలు మరింత పెంచేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ దూకుడు చూపిస్తున్నారు. యంగ్ హీరోలకి సైతం టఫ్ ఫైట్ ఇస్తున్న ఈ మెగా నందమూరి మాస్ హీరోలు ఓ విషయంలో మాత్రం అసలు తగ్గేదేలే అంటున్నారు. మరి ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ని పీక్స్ కి పెంచేస్తున్న చిరు బాలయ్య సినిమాల లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మెగా అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ రీసెంట్ గానే తన 158వ సినిమాని పట్టాలెక్కించారు చిరంజీవి. మెగా 158 వర్కింగ్ టైటిల్ తో డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. కోటి ఉమెన్స్ కాలేజీలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిరు బాబీ సినిమా ప్రస్తుతం పొలాచ్చిలో కీలక యాక్షన్ షెడ్యూల్ జరుపుకుంటోంది. దాదాపు 2 వారాల పాటు జరిగే ఈ యాక్షన్ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవిపై హై వోల్టేజ్ సన్నివేశాల్ని ప్లాన్ చేశారట డైరెక్టర్ బాబీ. చిరంజీవి డాటర్ గా అనస్వర రాజన్ నటిస్తోన్న ఈ సినిమా కోల్కతా మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కోల్కతా మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తుంటే నటసింహం బాలయ్య ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తున్నారు. బాలయ్య 111వ సినిమాగా గోపీచంద్ మల్లినేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన చాలా కీలక షెడ్యూల్స్ పూర్తయినట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో మంచు మనోజ్ నెగటివ్ షేడ్స్ రోల్ ప్లే చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోన్న చిరు బాలయ్య యాక్షన్ ఎంటర్టైనర్స్ పై మెగా నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. డైరెక్టర్ బాబీతో చిరు వాల్తేరు వీరయ్య కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఉండడం, అలాగే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మల్లినేనితో వీరసింహారెడ్డి కాంబోతో వస్తూ ఉండడంతో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. దీంతో 2023 సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి రేంజ్ లో చిరు బాలయ్య ప్రెస్టీజియస్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులపైనే ఆడియన్స్ అటెన్షన్ పెరిగిపోతోంది. యూనిక్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటారు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ తర్వాత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లైన్అప్ చేస్తూ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. మరి బర్త్డే బాయ్ నిఖిల్ సిద్ధార్థ్ ఫ్యూచర్ సినిమాల అప్డేట్స్ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం ఎక్స్క్లూజివ్ గా. నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ నుంచే స్క్రిప్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. త్వరలో స్వయంభూ మూవీతో బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భరత్ కృష్ణమాచార్య తెరకెక్కించిన స్వయంభూ సీజీ పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ సమ్మర్ లోనే సినిమా థియేటర్స్ లోకి వస్తుందని చెప్తూ వస్తున్న నిఖిల్ తన బర్త్డేకి సాలిడ్ వీడియోతో సినిమా విడుదల ఎప్పుడు అనేది జనాల్లో క్యూరియాసిటీ పెంచేశారు. స్వయంభూ పాన్ ఇండియా సినిమాతో పాటు నిఖిల్ చేతిలో ఉన్న మరో ప్రెస్టీజియస్ సినిమా ది ఇండియా హౌస్. 1905 లండన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి సమర్పకుడిగా ఉన్నారు రామ్ చరణ్.
ఈ పీరియాడిక్ డ్రామా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి దురంధర్ ఫేమ్ శాశ్వత్ సచ్దేవ్ మ్యూజిక్ అందిస్తూ ఉండడంతో ది ఇండియా హౌస్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు స్వయంభూ, ది ఇండియా హౌస్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా నిఖిల్ లైనప్ లో ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాకి లాస్ట్ ఇయరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి మేకర్స్ అనౌన్స్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. మరి కార్తికేయ 2 తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం స్వయంభూ, ది ఇండియా హౌస్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న నిఖిల్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ఫెయిల్యూర్స్ తో కెరీర్ డల్ అయినప్పుడు ఊహించని సక్సెస్ ఇచ్చే కిక్కే వేరప్ప అంటున్నారు స్టార్ హీరోలు. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన టెక్నీషియన్స్ కి కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తూ స్వీట్ గెస్చర్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ ఇలాంటి సక్సెస్ జోష్ నే ఎంజాయ్ చేస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. కరుప్పు సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని హై లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు స్టార్ హీరో సూర్య. కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్లకి పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఈ డివోషనల్ టచ్ తో వచ్చిన కోర్ట్ డ్రామా సినిమా. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమా సూర్యకి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. దీంతో ఈ విజయానికి గుర్తుగా కరుప్పు సినిమాకి గాడ్ మోడ్ లెవెల్లో మ్యూజిక్ అందించిన సాయి అభ్యంకర్, అలాగే రిచ్ విజువల్స్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేసిన సినిమాటోగ్రఫర్ జీకే విష్ణుకి లగ్జరీ కార్స్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. అలాగే ఈ లిస్ట్ లో నెక్స్ట్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ పేరు వినిపిస్తోంది. సూర్య మాత్రమే కాదు, గతంలో చాలా మంది స్టార్ హీరోలు తమకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకులకు అదిరిపోయే గిఫ్ట్స్ అందించి సర్ప్రైజ్ చేశారు. ఎంతో కాలంగా హిట్ చూడని లోకనాయకుడు కమల్ హాసన్ తనకి విక్రమ్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ లోకేష్ కనకరాజుకి లగ్జరీ కార్ ప్రెజెంట్ చేశారు. అలాగే జైలర్ తో సాలిడ్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కి BMW కార్ ప్రెజెంట్ చేశారు ప్రొడ్యూసర్ కళానిధి మారన్. ప్రజెంట్ ఈ ఇద్దరు సౌత్ సూపర్ స్టార్స్ మల్టీ స్టారర్ తో అభిమానుల్ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కోలీవుడ్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ లోనూ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్స్ కి అదిరిపోయే బహుమతులతో సర్ప్రైజ్ చేశారు మన స్టార్ హీరోలు. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన డైరెక్టర్ సుజిత్ కి దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన లగ్జీరియస్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుని ప్రెజెంట్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ఈ సంక్రాంతికి అదిరిపోయే మెగా సక్సెస్ అందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడికి హై లగ్జీరియస్ అల్ట్రా ప్రీమియం రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారుని ప్రెజెంట్ చేశారు. రవితేజ 23 నుంచి లేటెస్ట్ అప్డేట్. జెట్ స్పీడ్ లో నాని ది పారడైజ్ షూటింగ్. వెల్కమ్ టు ది జంగిల్ సినిమా నుంచి మరో సాంగ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రవితేజ ఇరుముడి సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ బుధవారం సినిమా గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ముచ్చింతల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. నాని ది పారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా శ్రీకాంత్ వదిలా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది. శర్వానంద్ భోగి సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. డైరెక్టర్ సంపత్ నంది పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది. శ్రీ విష్ణు రామ్ అబ్బరాజు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వేదవ్యాస సినిమా మేకింగ్ వీడియో లాంచ్ గ్రాండ్ గా జరిగింది. డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి 62వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. కొత్త మలుపు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. పోలీస్ కంప్లైంట్ సినిమా ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హారర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న థియేటర్స్ లోకి రానుంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. Fashion partner Shoppers Stop.